చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అనేది సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఈ వీడియోలో డిప్లొమా ఇన్ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సరే చూడండి. సో ఇది వచ్చేసి 9 months కోర్స్. ఓకే, సో 9 months అనేది మీరు సింగపూర్ లో చదువుతారు. సో ఇన్ డీప్లీ అబౌట్ సో ఈ ప్రోగ్రామ్ లో మీరు ఏం నేర్చుకుంటారంటే, ఓకే, సో ప్రోగ్రామింగ్ లాజిక్స్ అండ్ ఆల్గరిథమ్స్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, సో ఏఐ టూల్స్ గురించి నేర్చుకుంటారు, ఫండమెంటల్స్ గురించి తెలుసుకుంటారు, పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుంటారు, ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. ఓకే, సో డేటా సైన్స్ అండ్ డేటా విజువలైజేషన్స్ గురించి కూడా తెలుసుకుంటారు. సో ఇది వచ్చేసి టోటల్ 9 months కోర్స్ అనమాట. ఓకే, సో దెర్ ఈస్ నో ఇంటర్న్షిప్ ఫర్ దిస్, ఎందుకంటే సో ఇది వచ్చేసి ఫుల్లీ టెక్నికల్ రిలేటెడ్ కోర్స్ అనమాట. సో మీ స్కిల్ బేస్ కోర్స్ అనమాట. మీరు ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి జాయిన్ అయితే తర్వాత మీ స్కిల్ బట్టి మీకు జాబ్స్ అనేది దొరకడం జరుగుతుంది. ఓకే, సో ఇది చాలా డిమాండివ్ కోర్స్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకోవాలని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి యాజ్ ఐ సెడ్ 9 months కోర్స్. సో ఫీజ్ స్ట్రక్చర్ గురించి వస్తే సో 8,000 సింగపూర్ డాలర్స్ ప్లస్ ఉంటుంది. ఓకే, కానీ మన సైడ్ నుంచి 4,360 సింగపూర్ డాలర్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. ఓకే, సో సింగపూర్ లో సో విత్ ఇంటర్నేషనల్ డిప్లొమా సర్టిఫికేషన్ జస్ట్ 4,360 సింగపూర్ డాలర్స్ మాత్రమే. సో మిగతా విషయాలు మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే సో డైరెక్ట్ గా మీరు కింద కనిపించే నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. సో వాట్సాప్ లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి ఈ కోర్స్ ద్వారా ఎటువంటి జాబ్స్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అసిస్టెంట్ గా మీరు పనిచేయొచ్చు, సో లేకపోతే డేటా అనలిస్ట్ అసిస్టెంట్ గా పనిచేయొచ్చు. ఓకే, సో లేకపోతే జూనియర్ డేటా స్పెషలిస్ట్ గా పనిచేయొచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయొచ్చు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అవైలబుల్ పొజిషన్స్ అనమాట. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ నీడ్. ఇప్పుడైతే ప్రస్తుత మార్కెట్ లో ఎవరికైతే మంచిగా ఏఐ యూజ్ చేయడం తెలుస్తుందో, ఏఐని అండర్స్టాండ్ చేసుకోవడం తెలుస్తుందో వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అనేది ఉందన్నమాట. చాలా మంది ఫియర్ అవుతుంటారు. ఓకే, సో సార్ ఏఐ వల్ల మన జాబ్స్ అన్ని పోతున్నాయి, రీప్లేస్ అవుతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి. ఓకే, సో ఏఐ ఇస్ నాట్ రీప్లేసింగ్ యువర్ జాబ్. ఎవరైతే ఏఐ నేర్చుకొని అర్థం చేసుకొని మంచిగా యూజ్ చేస్తున్నారో వాళ్ళు జాబ్స్ అనేది రీప్లేస్ చేస్తున్నారు. ఓకే, మీరు అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా సర్వైవ్ అవ్వలేరు. కాంపిటీషన్ అనేది చాలా కాంపిటేటివ్ వరల్డ్ అనేది చాలా మారిపోతుంది. ఓకే, సో ఖచ్చితంగా మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో దాని ప్రకారమే శాలరీస్ అయినా సరే, మీ జాబ్స్ అయినా సరే, సో ఏదైనా బిజినెస్ అయినా సరే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్లీజ్ డోంట్ చూస్ ఫర్ మనీ ఫస్ట్. ఓకే, ఫస్ట్ డెవలప్ యువర్ స్కిల్స్. ఓకే, మీ స్కిల్స్ అనేది డెవలప్ అయితే ఎటువంటి జాబ్స్ అయినా సరే మీ వెనకాలే వస్తాయి అనమాట. ఓకే, సో దాని తర్వాత యాజ్ ఐ సెడ్ లైక్ వీసా ప్రాసెసింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వీడియో మీరు చాలా వీడియోస్ చూడొచ్చు. సో దానికంటూ సపరేట్ వీడియో కూడా చేశాను. సో వీసా ప్రాసెసింగ్ గురించి, తర్వాత స్టూడెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా సపరేట్గా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నేను చెప్పినట్టుగా కింద నెంబర్లకి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇస్తాను. ఓకే, సో జూమ్ సెక్షన్లో ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడదాం. సో తర్వాత మీరు టైం తీసుకొని ఇది సూట్ అవుతుందో లేదో అని మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.